హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సందీప్ రుద్రాక్షల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఒకప్పుడు డాలర్ కొనాలంటే 45 రూపాయలు సరిపోయేవి. ఇప్పుడు ఒక డాలర్ వాల్యూ 96 రూపాయల దగ్గరికి చేరుకుంది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ అనారోగ్యానికి ఒక హెచ్చరిక. అసలు రూపాయి ఎందుకు ఇలా పడిపోతుంది? దేశం నిజంగా ప్రమాదంలో ఉందా, లేక ఇది ప్రపంచ పరిస్థితుల ప్రభావమా? ఈ వీడియోలో రూపాయి పతనం వెనక అసలు కారణాలు, ఆర్థిక నిపుణులు చెప్తున్న విషయాలు మరియు మన జీవితాలపై దాని ప్రభావం సింపుల్ గా అర్థమయ్యేలా చూద్దాం. రూపాయి పడిపోవడం అంటే ఏంటి? రూపాయి పడిపోయింది అంటే మన కరెన్సీ బలహీన పడుతుంది అనమాట. ఇంతకు ముందు ఒక డాలరు 70 రూపాయలు అయితే ఇప్పుడు 95 రూపాయలు ఇచ్చి కొనాల్సి వస్తుంది. అంటే ఇక్కడ డాలర్ బలపడడం మాత్రమే కాదు, మన రూపాయి బలహీన పడుతుంది. ఇది దేశానికి ఎందుకు ప్రమాదం అంటే, భారతదేశం చాలా వస్తువులను విదేశాల నుంచి కొంటుంది. అందులో ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, గోల్డ్, ఎలక్ట్రానిక్స్, గ్యాస్, మిషనరీ ఇవి ఎక్కువగా డాలర్స్ లో కొనాలి. డాలర్ ఖరీదు పెరిగితే మన దేశానికి ఇంపోర్ట్స్ ఖరీదు పెరుగుతుంది. దీంతో పెట్రోల్ నుంచి మొబైల్ వరకు అన్ని రేట్లు పెరుగుతాయి. రూపాయి పతనానికి మొదటి పెద్ద కారణం ప్రపంచ ఆయిల్ ధరలు. ప్రస్తుతం జరుగుతున్న వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ వల్ల ఆయిల్ ప్రైజెస్ భారీగా పెరిగాయి. ఒకప్పుడు బ్యారెల్ ఆయిల్ ధర $70 ఉంటే ఇప్పుడు $110 దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే, భారతదేశం తన క్రూడ్ ఆయిల్ అవసరాల కోసం 88% ఆయిల్ ని దిగుమతి చేసుకుంటుంది. అంటే ఆయిల్ ధర పెరిగితే మనకి ఎక్కువ డాలర్స్ కావాలి. డాలర్ డిమాండ్ పెరిగితే రూపాయి మీద ఎక్కువ ప్రెషర్ పెరుగుతుంది. అదే ఇప్పుడు జరుగుతుంది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు గోల్డ్ ఒక సంవత్సరం పాటు కొనొద్దు అని ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే, మన దేశం గోల్డ్ ను ప్రొడ్యూస్ చేయదు, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఇప్పుడు దేశ ప్రజలంతా గోల్డ్ కొనడం మొదలు పెడితే భారతదేశం ఆ గోల్డ్ కోసం ఇతర దేశాల దగ్గర దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు డాలర్లు ఇచ్చి మనం గోల్డ్ కొనుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా మన దగ్గర ఉన్న డాలర్ల నిల్వ తగ్గిపోతుంది. తద్వారా రూపాయి క్రైసిస్ లో పడుతుంది. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎందుకు వెళ్తున్నారు? ఇంకో పెద్ద కారణం ఫారెన్ ఇన్వెస్టర్స్ దేశం వదిలి వెళ్ళిపోవడం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీలు తమ డబ్బును వెనక్కి తీసుకుంటున్నాయి. గత 2 సంవత్సరాల్లో దాదాపు $40 బిలియన్ భారతదేశ మార్కెట్స్ నుంచి బయటికి వెళ్ళిపోయాయని నిపుణులు చెప్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే ప్రపంచంలో అన్సర్టనిటీ పెరిగింది. వారు వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ సేఫ్ ఆప్షన్ కోసం అమెరికా వైపు చూస్తారు. డాలర్ అసెట్స్ సేఫర్ అనిపిస్తుంది. అందుకే ఇండియా లాంటి ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి మనీ బయటకు వెళ్తుంది. కూడా ఒక కారణమా? ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇండైరెక్ట్ గా రూపాయి మీద ప్రభావం చూపిస్తుంది. ఎలా అంటే, ప్రపంచ పెట్టుబడులు ఇప్పుడు ఏ కంపెనీల వైపు చూస్తున్నాయి. అమెరికాలోని ఏ కంపెనీస్ అయినా ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వీటిలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దాంతో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నుంచి కొంత మనీ బయటకు వెళ్తుంది. బయట వార్ సిచ్యువేషన్ నడుస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పటికీ డాలర్ ఎందుకు అంత బలంగా ఉంది? ఆయిల్ ట్రేడ్, వెపన్స్ ట్రేడ్, ఇంటర్నేషనల్ బిజినెస్ అన్నీ ఎక్కువగా డాలర్స్ లోనే జరుగుతాయి. వారు వచ్చినప్పుడు ప్రపంచ వ్యాపారం డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారు? సేఫ్ కరెన్సీ ఏది అంటే వెంటనే డాలర్ వైపు వెళ్తారు. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉంటే ఇన్వెస్టర్స్ కి అక్కడ రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి. అందుకే డాలర్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంకో డేంజరస్ సిగ్నల్ ట్రేడ్ డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్ అంటే సింపుల్ గా మన ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి, మన ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఉదాహరణకి పెట్రోల్ ఇంపోర్ట్స్, గోల్డ్ ఇంపోర్ట్స్, ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్స్ భారీగా పెరుగుతున్నాయి. కానీ మన ఎక్స్పోర్ట్స్ అనేవి అంత వేగంగా పెరగడం లేదు. దాంతో డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి మరింత బలహీనపడుతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇంకో ముఖ్యమైన విషయం. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇది సింపుల్ గా చెప్పాలంటే, దేశం రెగ్యులర్ గా ఎంత ఫారెన్ కరెన్సీ సంపాదిస్తుంది, ఎంత ఖర్చు పెడుతుంది, దాని మధ్య తేడా. ఇది ఎక్కువ పెరిగితే దేశానికి ఫ్యూచర్లో ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ అనే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. 1991లో భారతదేశం ఎకనామిక్ క్రైసిస్ ఫేస్ చేసింది. అప్పుడు ఇండియా దగ్గర కేవలం కొన్ని రోజులు ఇంపోర్ట్స్కి సరిపోయే డాలర్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇండియా దగ్గర ఇంకా భారీ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. కానీ ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే, ప్రస్తుత పరిస్థితి కంటే అది వెళ్లే దిశ చాలా డేంజరస్ గా కనిపిస్తుందని. ఇప్పుడు ప్రశ్న, ఆర్బీఐ ఏం చేస్తుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లో డాలర్స్ అమ్ముతూ రూపాయి పడిపోవడాన్ని స్లో చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆర్బీఐ ఇప్పుడు ఒక న్యూ పాలసీ ఫాలో అవుతుంది. రూపాయిని పూర్తిగా కాపాడటానికి కాదు, ఒక్కసారిగా క్రాష్ కాకుండా చూడటానికి మాత్రమే ఇంటర్వెన్షన్ చేస్తుంది. అంటే రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ లాగా అతి వేగంగా కాకుండా స్లో చేయడానికి మాత్రమే. మన జీవితాలపై ప్రభావం ఎలా ఉంటుంది? రూపాయి పడిపోతే మొదట ఇంపాక్ట్ పడేది కామన్ పీపుల్ మీదే. ఎలా అంటే పెట్రోల్ ధరలు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి, ఫుడ్ ప్రైజెస్ పెరుగుతాయి, నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతాయి, ఎలక్ట్రానిక్స్ ఖరీదైపోతాయి, విదేశీ చదువులు ఖరీదైపోతాయి, చివరికి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇప్పుడు ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి లేదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కానీ
సిగ్నల్స్ మాత్రం డేంజరస్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు రూపాయి బలపడాలంటే ఎక్స్పోర్ట్స్ పెరగాలి. అంటే ఇండియాలో తయారు చేయబడిన వస్తువులు ఫారెన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవ్వాలి. ఫుడ్ కావచ్చు, వస్తువులు కావచ్చు. ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాంగ్ అవ్వాలి. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఆయిల్ డిపెండెన్సీ తగ్గాలి. లేకపోతే డాలర్ ముందు రూపాయి ఇంకా బలహీనపడే అవకాశం ఉంది. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? రూపాయి పతనం ప్రపంచ పరిస్థితుల వల్ల లేక దేశ ఆర్థిక విధానాల వలన? కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అనాలిసిస్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ సందీప్ రుద్రాక్షల సైనింగ్ ఆఫ్.